పాలకుల అహంకారం ప్రజలకి శాపమవుతుంది. అమెరికా వాడు భారతదేశం నుంచినో, ఇతర దేశాల నుంచి సరుకులు తీసుకొస్తే, పన్నులు వేస్తే, ఆ పన్నుల భారం ఎవరు భరించాలి? ఆ దేశ ప్రజలు భరించాలి. అక్కడ ట్రంప్ అనేవాడి అహంకారంతో ధరలు పెరిగిపోయి అల్లాడిపోతున్నారు అక్కడోళ్ళు. యూరప్ దేశాల వస్తువుల మీద టారిఫ్‌లేస్తాడు. అలాగే గల్ఫ్ దేశాల వస్తువుల మీద భారీ టారిఫ్‌లేస్తాడు. టారిఫ్‌లు వేయొచ్చు. తమ ప్రజలు భరించదగ్గదిగా ఉండాలి. ప్రభుత్వం తమ ప్రజలనే దోచుకుంటూ, అదేదో అవతల దేశాలను ఇబ్బంది పెడుతున్నామని చెప్పుకుంటాం అంటే అమాయకత్వం గాదు, కావాలని ఆడే జూదం. ఇప్పుడు యూరప్ దేశాలు అదే చేస్తున్నాయి. అమెరికా చేసే చర్యలకి ప్రతి చర్యలు చేస్తున్నాయి. తాజాగా యూరప్ ఇప్పుడు కొత్తగా ఒక టాక్స్ తీసుకొచ్చింది. 150 యూరోస్ కంటే కూడా ఎక్కువతో ఉండే ప్రతి పార్సిల్ మీద కూడా 3 యూరోస్ చార్జ్ చేస్తుంది. ఎందుకయ్యా అంటే, అమెరికా నుంచి వచ్చే పార్సిల్స్‌కే ఈ స్థాయి ఛార్జీలుంటాయి. 150 యూరోస్ అనేటటువంటిది. అమెరికాకి సంబంధించినటువంటి కంపెనీలు షియాన్, టెము 5.9 బిలియన్ పార్సిల్స్ ఏడాదికి తీసుకొస్తున్నాయి యూరోప్‌కి. అది అమెరికాకి సంబంధించిన కంపెనీ. దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పటికే యూరప్ డాలర్లను పక్కన పెట్టి డిజిటల్ యూరో గూడా తెర మీదకి తీసుకొచ్చింది. క్యాష్ లిమిట్స్ మార్పు చేసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయాలు వరుసగా అమెరికాని పక్కన పెట్టే దిశగా యూరోప్ అడుగులు వేస్తోంది.